అప్పుడు ఫ్రీ ఇస్తుంటారని అవి చెప్పారు అందరూ. నా ఫ్రీ కూడా ఒక 10 లారీలు వస్తలేకుండ్రి వైట్ గ్యాస్ నాడు ఈ 300 అదే నడిపేటట్లా అదే నడుపుతా అంటే కొడుకు గవర్నమెంట్ తక్కువ కొడతాడు కదా. ఏం లేదు నేనేది 500 రూపాయలు తెచ్చి నింపుకోబో అంటున్నాడు. ఈ కొడుకులో బయట పోయి 30,000, 20,000, 40,000, 50,000 ఎట్లా లాన్ పోతుంది. అట్లా కిలోమీటర్ నమ్ముకుంటావు. నువ్వు 5 ట్రిప్పర్లు నీవు అవడం అనుకో, లోపల బ్రోకర్ ఉంటాడు కదా, వాళ్ళు కొనుక్కున్నా అంటే అయితే ఒకటే సంవత్సరం ఒక పెద్ద సౌకర్యం అవుతుంది. పక్ష చూడలేదు అట్లా కొన్ని ఎన్నో లారీలు ఇచ్చారు. కొంచెంమంది ఫైనాన్స్ వాడు లారీలు ఎత్తుకొని పోయారు కట్లెం ట్రిప్పులకి. ఎందుకన్నా వాడు వాడి పనికి సరిగ్గా కొట్టు కదా బెగడిని ఇచ్చారు. మన బెగడం తొక్కులెత్తి గుంతులెత్తి తిప్పినాం. మళ్ళీ జేసీబీ పెట్టి లేపాలి దాన్ని ఆ లారీని. 4 జేసీబీలు ఆడ అమేసం ఉంటుంది. ఎక్కడ దిగబడితే వెనక టిప్పర్నే లేపు చూడ జేసీబీ లెక్క నిండా ఉన్నింది. అవి నీళ్ళు విపరీతంగా కారుతాయి. మళ్ళీ దాన్ని వాడు నీళ్ళు లేపుకొని ఒక 2 గంటలు వెయిట్ చేసి తర్వాత దింపుకొని పోతాడు. వాడు రేవంత్ రెడ్డికి రిలేషన్ కావాలంట. వాడు దినా 10 లారీలు అమ్ముతాడు. వాడు ఎక్కడికి అమ్ముతాడు, యాడికి అమ్ముతాడు. మనం టెస్ట్ అంటాం దాన్ని. దాని బుడుదు ఆరిపోయిన బుడుదు చూడు కంట్ల పడుతుంది ఉంటుంది. బూడిది మొదలు ఎంత కెమికల్ ఏడ ఫ్యాక్టరీ వస్తాయి, ఏడవే పడుతుంది. అది బాగుంది. దాన్నే దాంట్లో పిల్లలను కలిపితే అంత గట్టిగా అవుతుంది. దాని పవరే అవునా లైట్ వెయిట్ దాన్నే కలిపేదానికి పెట్ట గట్టిగా అవుతుంది. అవే ఎర్రపేట సీని పెట్ట వెయిట్ లెస్ ఉంది కదా, కలుపుతారు దాన్ని. కలిపినప్పుడు వెయిట్ డౌన్ అయ్యి మొన్న గీడ ఒక టిప్పర్ పల్టాయి పడిండే ఊకపడదు. ఈ మనిషి 4 ట్రాక్టర్ తీసుకుపోయి నింపుకోబోయి ఇప్పుడు చెప్తే ఇంకా ఉంది. ఇప్పుడు ఇంకొక ట్రాక్టర్ అన్న 2 ట్రాక్టర్లు అంతా అవుతుంది. ఎత్తాలి చూడు అంతే. అంటే ఆ కొడుకు పొద్దున పడిసేవా పొద్దు పడిపోకూడదు. పొద్దున 5-6 గంటలకు పోవాలా. వాడు రౌండింగ్ కూడా